ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రియుడి కోసం ప్రియురాలు ముద్దులు, అది కూడా ప్రియుడికి కాదు, ప్రియుడు వాడుతున్నటువంటి కారుకు 3400 ముద్దులను పెట్టి సెన్సేషన్గా మారింది ఒక అమ్మాయి. గ్వాలియర్లో ఒక కారు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఆ కారంతా కూడా లిప్స్టిక్ ముద్దుల గుర్తులతో నిండిపోవడమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం. అయితే ఈ వెరైటీ అలంకరణ కారు యజమాని ఆదిత్య సికర్వార్ను ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. అంతేకాదు భారీ షాక్ ఇచ్చారు పోలీసులు కూడా. ఏకంగా 5500 రూపాయల జరిమానాను కూడా విధించి చిక్కుల్లో పడేసేటువంటి ఘటనగా మారింది ఇది. తన ప్రియురాలు తన కోసం ఆ యొక్క కారు పైన ఆ రకంగా లిప్స్టిక్స్తో ముద్దులు ఇచ్చినటువంటి ఘటన కాస్త వైరల్గా మారడం, ఆ తర్వాత రకరకాలుగా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తీసుకురావడం. అసలు ఏం జరిగింది, ఎలా ఇబ్బందుల్లో పడ్డారు, ఆమె ఎందుకు కారుకి ఈ రకంగా లిప్స్టిక్తో ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది, పూర్తి వివరాలు తెలుసుకుంటే, ఆదిత్య ప్రియురాలు విదేశీ సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ఇలాంటి వీడియోనే ఇక్కడ కారును ఇలా అలంకరించినటువంటి ఘటనను చూసి అలంకరించడం మొదలుపెట్టిందంట. ఒక్కో ముద్దు గుర్తును వేస్తూ దాదాపు 4 గంటల పాటు ఆమె ఓపికకు మెచ్చుకోవాలి చూడండి. 4 గంటల పాటు ఆ కారు చుట్టూ, అది కడిగారో కడగకుండానో ఆ రకంగా ముద్దులు పెట్టిందో తెలియదు కానీ ఆ కారుకి లిప్స్టిక్ పెట్టుకోవడం, ఆ కారు చుట్టూ తిరుగుతూ 4 గంటల పాటు శ్రమించి దగ్గర సుమారు 3400 లిప్స్టిక్ ముద్దుల గుర్తులను ఆ కారు పైన పెట్టేసింది. దీంతో ఈ కారు అలానే ప్రియుడు తీసుకుని వెళ్ళి, అంటే తెలిసి చేసిందే, తనకు గిఫ్ట్గానో లేకుంటే సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ అయినటువంటి ఆ వీడియో దాన్ని ఇంకా వైరల్ చేద్దాం అనుకున్నారు, ఏందో తెలియదు. కానీ దీంతో కారును అలానే రోడ్డుపైకి తీసుకువెళ్ళి నడపడం స్టార్ట్ చేస్తాడు ఆ ప్రియుడు. సో కారుకు సంబంధించినటువంటి ఫోటోలు అక్కడ చూసిన వారందరూ కూడా, జనాలందరూ కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి ఘటన కనిపించినప్పుడు అందరికీ ఇప్పుడు మొబైల్ ఉన్నాయి కాబట్టి దాన్ని బంధించి రకరకాలుగా ఫోటోలు తీయడము, వివిధ ప్లాట్ఫామ్లో షేర్ చేయడం కామన్. అలాగే ఈ ఫొటోస్ వీడియోస్ను కూడా పెట్టి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే ఈ యొక్క ఘటన పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది, ట్రాఫిక్ పోలీసుల దృష్టికి. ఫోటోలో కనిపించినటువంటి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. అనంతరం కారును స్వాధీనం చేసుకొని ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆదిత్యను కూడా పిలిపించి పోలీసులు ప్రశ్నించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు 5500 రూపాయల చలానా విధించారు. దీంతో ఆదిత్య తన తప్పును అంగీకరించాడు. ఆ తర్వాత కారు పైన ఉన్నటువంటి లిప్స్టిక్ ముద్దు గుర్తులన్నింటినీ కూడా అక్కడనే పోలీసుల దగ్గరుండి కడిగిపించారు. వాహనాన్ని పూర్తిగా కడిగించి అక్కడి నుంచి, అంతేకాకుండా తనతో స్వారీ చెప్పించుకొని, ఇలాంటి ఘటనలు అంటే సమాజంలో భిన్నమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా డిఫరెంట్గా యూత్ను కూడా ఖరాబ్ చేసేటువంటి విధంగా, చెడు సందేశాలను ఇచ్చేటువంటి విధంగా ముందుకు వెళతాయి. ట్రాఫిక్ వైలేషన్స్ కూడా. ఈ అన్ని కారణాలతో పోలీసులు కూడా ఆగ్రహించడంతో అక్కడికి వెళ్ళినటువంటి ఆదిత్య కూడా దాన్ని గ్రహించి తప్పొప్పుకొని వారికి క్షమాపణలు చెప్పి వెంటనే ఆ కారును క్లీన్ చేసి వాళ్ళ ముందే విధించినటువంటి ఆ ఫైన్ కూడా కట్టి కారును తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ప్రియుడు ప్రియురాల మధ్య నెలకొన్నటువంటి చిన్న చిన్న సంఘటనలు ఈరోజు ఏ స్థాయికి చేరుతున్నాయంటే, వారు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వారి సరదా కోసమో లేకుంటే వైరల్ అవ్వడం కోసమో ఫేమస్ అవ్వడం కోసమో రకరకాలుగా చేస్తున్నటువంటి ఈ కొంటె పనులు అనుకోవచ్చు, లేకుంటే వింత చేష్టలు అనుకోవచ్చు, విచిత్రమైనటువంటి పరిణామాలు అనుకోవచ్చు. భయం లేకుండా ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నిటికీ కూడా సమాజంలో మిగతా వారందరినీ ప్రోత్సహించి ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఆ దారిన వెళ్ళేటువంటి విధంగా చేరుతుండడానికి ఉదాహరణగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.